ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. దేవుని వాక్కు మన జీవితానికి చక్కని మార్గదర్శి. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో వాక్యం మనకు తెలియజేస్తుంది. అటువంటి విలువైన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినా, నిరాకరించిన మనం చీకటిని కోరుకుంటున్నాం అన్నమాట. కనుక నీ పాదములకు దీపమై ఉన్న దేవుని వాక్యం మీద నీ మనస్సు నిలుపు. దేవుని గురించి, ఆయన వాక్యం గురించి అవగాహన ఉండి కూడా నిష్టానుసారంగా వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ జీవితాన్ని గడిపేస్తున్నట్లయితే ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకో. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, ప్రాధాన్యత నీవు ఇవ్వకపోతే నీవు వాక్యాన్ని పక్కన పెట్టినట్లు దేవుడు కూడా నిన్ను పక్కన పెట్టేసే రోజు వస్తుందేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను వద్దనుకొని పక్కన పెట్టేసే నీ పరిస్థితి ఏంటి? దేవుని వాక్కులోని గొప్పతనాన్ని, విలువని, ఎంత కష్టం వచ్చినా వాక్యానుసారంగా జీవించాలని ఆశని కలిగి మనం జీవించాలి. మరి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించిన దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయక వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.